అన్నమయ్య జిల్లాలోని బాలిక మృతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లెలో ఉద్రిక్తత పెరుగుతుంది. బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడిని తమకు అప్పగించాలంటూ స్థానికులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇప్పుడు నిందితుడు ఇప్పటి వరకు 5గురిని చంపాడంటూ ఆరోపిస్తున్నారు. అతన్ని తమకు అప్పగిస్తే నడి రోడ్డులో చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి అనిత బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. నిన్న సాయంకాలము 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సిఐడి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టే మేడం, కరెక్టే మేడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సాక్ష్యాలన్నీ చెరిగిపోతాయి. సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం, పంపిస్తాం అనుకోండి మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను. నెంబర్లు తీసుకున్నారు, మా నాన్నది అమ్మది అందరిది 4 నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకుని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినారంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు. విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో భక్తులకు విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు యాక్ట్ జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా. ఎంత బాధ నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. ఒకసారి అతను ఎక్కడ మేడం, అతను తీసుకొని పోయినారు కదా. జైలు నుంచి బయటకు తీసుకురాకుండా శిక్ష పడేట్టు చేస్తాము. నాది బాధ్యత. సరే మేడం, సరే మేడం, మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. నార్మల్ కాల్, ఇది వాట్సాప్ కాల్. ఎలా నమ్ముతాం ఇది? మా బ్రదర్ మేడం, మా బ్రదర్ మేడం. ఏం లేదు. సరే మేడం, వద్దులేను. అందరూ కలిసి నాకు ఏదో చేయాలని కోరుకుంటున్నాను. నువ్వేం చేసుకున్నా చేసుకో అని చెప్పి 20 రోజులు వస్తానని చెప్పేసి అది నేను చూడలేదు. కానీ మాట్లాడుతున్నాను అడ్రస్ నాకు వాడు కావాలి, వాడు కావాలి. ఇన్ని నాళ్ళ నుంచి రేపు ప్లేస్ అవుతాండి. ఇన్ని నాళ్ళ నుంచి ఇంతమందిని మీరు పట్టుకొని పోతాంటారు. ఏం సాధించినారు మీరు? ఏం చేసినారు? ఇప్పుడు మేము ఇప్పుడు మా బిడ్డకి అన్యాయం జరిగింది, మాకు ఇవ్వండి, మేము కరెక్ట్ న్యాయం చేస్తాం. మీకు అందరికి ఇంకో విషయం చెప్తాం, వినండి. ఇది ఒకటోది కాదు, ఇది 5 ఇంతమందిని ఎంతమందిని చంపిన వాడు పెద్ద సైకో. వాడిని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏదైతే బాలికని దారుణంగా హత్య చేసిన నిందితుడున్నానో తనని అప్పగిస్తే గానీ ఆ మృతదేహాన్ని ఇవ్వమంటూ కూడా అక్కడున్న తల్లిదండ్రులు కానీ స్థానికులు కానీ రోడ్డు మీద బైఠాయించి ఏ విధంగా అయితే ధర్నా నిర్వహిస్తున్నారో మనం చూస్తున్నాం. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులకి అక్కడున్న స్థానికులకు కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకున్న తీరుని కూడా మనం చూస్తున్నాం. నిందితుడిని తమకు అప్పగిస్తే తప్ప మృతదేహాన్ని మేము ఇక్కడ నుంచి తీయమంటూ కూడా తల్లిదండ్రులు ప్రధానంగా ఆరోపిస్తూ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనివల్ల అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత పెరిగిందని మనం చెప్పుకోవచ్చు.
అనుకోవచ్చు. నిందితుడిని తమకు అప్పగించాలని ఏదైతే స్థానికులు రోడ్డు ఎక్కిన క్రమంలో హోంమంత్రి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది తల్లిదండ్రులతో. ఏదైతే ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఆ మృతదేహాన్ని అప్పగిస్తే పోస్ట్ మార్టం నిర్వహిస్తారు, మీరు అలా ఇంట్లో పెట్టుకుని ఉంటే కూడా కేసులో తగిన న్యాయం చేయడానికి కుదరదు కాబట్టి మీరు సహకరించాలి అని చెప్పి కూడా తల్లిదండ్రులతో మాట్లాడిన తీరును కూడా మనం ఇప్పుడే చూసాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే పోలీసులు ఎంతమంది అక్కడికి చేరుకున్నా కానీ ఉద్రిక్తత అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే నిందితుడు కులవర్ధన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలియజేస్తున్నారు. కానీ నిందితుడిని మాకు చూపిస్తే తప్ప, మాకు అప్పగిస్తే తప్ప మేము మృతదేహాన్ని ఇక్కడ నుంచి తీయమంటూ కూడా తల్లిదండ్రులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ అక్కడ రోడ్డుపై బైఠాయించారు. దీంతో మదనపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పోలీసుల చర్యలు కూడా తీసుకుంటున్నారు. నడి రోడ్డుపై అతన్ని మేము చంపేస్తామంటూ కూడా గ్రామస్తులు, స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒకటి మాత్రమే కాదు, ఇలాగే 5 మందిని కూడా హత్య చేశాడు అతను అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజమని ఉంది అనేది కూడా పోలీసుల విచారణలో భాగంగా తెరపైకి వచ్చే అంశంగా కనిపిస్తుంది. జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ చెదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఈ ఘటనకి సంబంధించి ఇప్పటి వరకు కూడా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, హోంమంత్రి మాట్లాడడం మనం చూస్తున్నాం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ క్రమంలో తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళ డిమాండ్ వినిపిస్తున్నారో అతన్ని మాకు అప్పచెంపాలి అని చెప్పి దాన్ని విరమించుకున్నారనుకోవచ్చా? మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది దామోదర్? నిన్న సాయంత్రం అమ్మాయి మిస్సింగ్ అయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్నంతా పోలీసులు గాలింపు చేపట్టారు. తర్వాత సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే ఆ అమ్మాయిని పక్కింటి యువకుడు, ఎదురింట్లో ఉన్న యువకుడు కులవర్ధన్ తీసుకెళ్లాడని గుర్తించారు. ఆ నేపథ్యంలో అతని ఇంట్లోకి అతని కోసం గాలించగా అతని ఇంట్లోనే అతను ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిని చంపి, ఏదైతే రిషికాను చంపి ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టినట్లు గుర్తించిన తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మృతదేహాన్ని క్లూస్ టీమ్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్లాలని భావించిన పోలీసులకు ఆ తర్వాత స్థానికుల నుంచి అక్కడ ఉన్న చేనేత కార్మికులు, ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉదయం నుంచి మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్నబాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించాడు. అదేవిధంగా ఈ సందర్భంగా హోంమంత్రి అనితతో కూడా మాట్లాడించారు. అయితే కుటుంబ సభ్యులు ఒకే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా అతన్ని తమకు అప్పగించేంత వరకు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళనివ్వమంటూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారిని ఆమె సముదాయించడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ వినలేదు. ఇప్పటికీ ప్రస్తుతం ఏదైతే అటు రింగ్ రోడ్ లోనే ఓ చోట ఆందోళన కొనసాగుతుంటే, అదేవిధంగా తండ్రితో పాటు స్థానికంగా ఉన్న చేనేత కార్మికులు మరికొంతమంది ఏదైతే నిందితుడు నివాసం ఎదుట కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే నిందితుడు తమకు అప్పగించాలి, సత్వర న్యాయం కలగజేయాలి, అతన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉదయం 8 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది రత్న. మరోవైపు అటు సీఎంఓ కూడా ఈ విషయం మీద స్పందించింది. నిందితుని విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించిన నేపథ్యంలో డిఎస్పీ అక్కడ వారి కుటుంబ సభ్యులతో మంతనాలు కొనసాగిస్తున్నాడు. వారిని ఏదైతే మృతదేహాన్ని తీసుకెళ్లిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటుంది, అటాప్సీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్లూస్ టీమ్స్ వచ్చి ఏదైతే సాక్ష్యాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ పోలీసుల విచారణకు అడ్డు తగలగద్దన్నట్టు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోవడం లేదు. మరోవైపు అక్కడ స్థానికంగా ఒక మద్యం తాగిన వ్యక్తి హడావిడి చేయడంతో స్థానికులు వారిపైన దాడి కూడా చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఉద్రిక్తతగానే కొనసాగుతుంది, ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు గానీ అటు యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వారు ఒకే డిమాండ్ చేస్తున్నారు, నిందితుడిని మీరు వెంటనే శిక్షించండి, లేదైతే మాకైనా అప్పగించండి అంటూ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో వారితో సంప్రదింపులు రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ వారితో సంప్రదింపులు కొనసాగిస్తున్నాడు రత్న. మరోవైపు ఏదైతే స్థానికంగా ప్రతి ఒక్కరూ అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో అతను ఈ విధంగా దాడులకు పాల్పడ్డాడంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే గంజాయి మత్తులో గతంలో కూడా ఇతను అనేక మంది మీద ఈ విధంగా దాడికి పాల్పడడం, గొడవలు చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు రత్న. ఎస్ దామోదర్, అక్కడ ఉన్న స్థానికులు కానీ కుటుంబ సభ్యులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే హోంమంత్రి మాట్లాడిన తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడి నుంచి కదలట్లేదు, అదే రీతిగా ప్రవర్తించడం కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన ఏర్పాటు కూడా మనం చూస్తున్నాం. ఇక ఇటువంటి ఘటనలో నెలకొంటున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు అనుకోవచ్చు? దీనికి పోలీస్ స్టాఫ్ గా ఏ విధంగా తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు?
రత్న స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులతో పాటు మరి ఎమ్మెల్యే కూడా వారితో మాట్లాడాడు. అతను శాసనసభ సమావేశాల్లో ఉన్నందువల్ల నేను రాలేదు, ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం చేయిస్తానంటూ కూడా హామీ ఇచ్చాడు. మరోవైపు హోంమంత్రి మాట్లాడారు. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు, చేనేత నాయకులు కూడా అక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఎంత మాట్లాడినప్పటికీ వీరు మాత్రం పూర్తి స్థాయిలో అతన్ని తమకు చూపించాలి అంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యం. ముఖ్యంగా అతన్ని కఠినంగా శిక్షించాలి, మీ అదుపులో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని ఏదైతే వీడియో అయినా చూపించండి, ఆ తర్వాత అతన్ని ఏ విధమైన శిక్ష గురి చేస్తారో అన్న కోణంలో కూడా వీరు అడుగుతున్నారు. అయితే మొత్తం మీద చూస్తే చిన్నారి మృతిని ఏ విధంగా, అంటే చిన్నారి మీద ఏదైనా అత్యాచారం చేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి మృతదేహానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ముందు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించాలి. మీరు మాకు ఇక ఈ ఏదైతే సాక్ష్యాలు సేకరించడానికి అవకాశం ఇవ్వండి అన్నప్పటికీ అక్కడికి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో కూడా స్థానికంగా ఉన్న డిఎస్పీ మాట్లాడుతున్నాడు. అటువైపు ఓవైపు కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంది అన్న విషయం మీద ప్రస్తుతం ఉన్నతాధికారులతో స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు చర్చిస్తున్నారు. అయితే ఉదయం ఏదైతే ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకుని పోయేటప్పుడే పోలీసులు వెంటనే మృతదేహాన్ని తరలించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే ఈ విషయం మీద ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా గతంలో కులవర్తన్ అనే వ్యక్తి గతంలో చిన్న చిన్న పంచాయతీలు చేస్తూ స్థానికంగా గొడవలు చేసేవాడు. అదేవిధంగా నిరంతరం గంజాయి మత్తులో ఉంటూ గొడవలు సృష్టించేవాడు. ఇతని మీద అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటూ కూడా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఎవరికైనా కానీ నమస్తే సార్, చెప్పండి సార్. సరే సార్. సరే సరే సార్. ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నాది. నీకు ఎవరు నేరుగా నాతో మాట్లాడు, నీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాతో మాట్లాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర హోమ్ మినిస్టర్ గారి తీసుకుని మాట్లాడించి మీకు న్యాయం చేస్తాను. వాడు ఎంత సార్ ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? వీడియో